రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర కంటే తక్కువగా మిల్లర్లు ధాన్యాన్ని కొనుగోలు చేస్తే చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి హెచ్చరించారు. రైతులను మోసం చేస్తే రైస్ మిల్లును సీజ్ చేస్తామన్నారు. రైతులు ధాన్యాన్ని అమ్మేందుకు రైస్ మిల్లులకు వెళ్లకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి మద్దతు ధరతో పాటు బోనస్ను కూడా పొందాలన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా నేరుగా తమ దృష్టికి తీసుకురావాలని తక్షణమే తగిన చర్యలు తీసుకుంటామంటున్న కలెక్టర్ త్రిపాఠితో మా ప్రతినిధి ఈశ్వర్ ముఖాముఖి. నల్గొండ జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ అయితే వేగవంతంగా జరుగుతుంది. ఈ ధాన్యం కొనుగోలు ఇప్పటివరకు ఎంత కొనుగోలు చేశారు, ఎన్ని సెంటర్లు ఏర్పాటు చేశారు, రైతులకు ఇబ్బందులు కలగకుండా ఎలాంటి ఏర్పాట్లు చేశారు, మనతో పాటు జిల్లా పరిపాలనాధికారి ఇలా త్రిపాఠి గారు ఉన్నారు. వాళ్ళని తీసుకుందాం. మేడం, ఇప్పటివరకు ఎన్ని కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు, ఎంతవరకు ధాన్యం కొనుగోలు అయ్యాయి, ఇంకా రైతులకు ఇబ్బందులు లేకుండా ఎలాంటి చర్యలు తీసుకున్నారు? టోటల్ మన జిల్లాలో 346 అది ప్యాక్స్ కింద ఆధ్వర్యంలో కావచ్చు, ఐకేపీ ఆధ్వర్యంలో కావచ్చు, అవి అన్నీ నడుస్తూ ఉన్నాయి. సో ఇప్పటి వరకు మేము ఆల్మోస్ట్ 1,03,000 మెట్రిక్ టన్ కొనుగోలు చేయడం జరిగింది. దీంతో పాటు 30,000 మెట్రిక్ టన్స్ మా 11 గోడౌన్స్లో కూడా ఉన్నాయి. సో ఈసారి మేము ఎక్స్పెక్టెడ్ ప్యాడీ మావి లాస్ట్ టైం రబీ కంటే ఈసారి ఆల్మోస్ట్ డబుల్ ఉంది. అంటే 7 లక్షల మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నది. దీంతోపాటు ఈసారి రాష్ట్ర ప్రభుత్వం ఫస్ట్ టైం సన్న రకంకి ఒక 500 పర్ క్వింటల్ బోనస్ కూడా అనౌన్స్ చేసింది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ 346 పీపీసీ సెంటర్స్లో 82 ప్రత్యేకంగా సన్న రకం కోసం కూడా కేటాయించడం జరిగింది. అది ఎక్కువగా మిర్యాలగూడ వైపు మిల్స్ పీపీసీ సెంటర్స్ని ఏర్పాటు చేశాము. అండ్ ప్రతి ఒక్క సెంటర్కి సరిపోయేలాగా టాపోలిన్స్, మాయిశ్చర్ మీటర్స్ అవి అన్నీ కూడా మార్కెటింగ్ సొసైటీస్ ద్వారా ఇవ్వడం జరిగింది. ఇటీవల కాలంలో కొంచెం తడిచిపోయిన ధాన్యం ఉంది, వాటిని ఎండబెట్టుకోవడం కూడా ఎక్కువ రోజులతో సమయం పడుతుంది. దీనికి ఇంకా ఆల్టర్నేట్గా ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా? రైతులు కంగారు పడాల్సిన అవసరం లేదు. తప్పకుండా అక్కడ రైతు కోసం ఏదైతే పీపీసీ సెంటర్ ఇన్ఛార్జెస్ అక్కడ రైతు కల్లాలు ఏర్పాటు చేశారో అక్కడ ఇంకా 2-3 రోజుల్లో ఏదైతే ఎఫ్ఏక్యూ నిబంధనలు ఉన్నాయో వాటిని మీట్ అయ్యే క్రమంలో అక్కడ ఏఈఓస్ని కేటాయించడం జరిగింది. ప్రత్యేకంగా మా డీసీఓ తరఫున కూడా సిఓస్ ఉన్నారు. సో అలాంటివి సిచ్యువేషన్స్లో ఆ మాయిశ్చర్ 17 నుంచి కొంచెం ఇటు అటు అయ్యేటప్పుడు కూడా మేము దాన్ని లిఫ్టింగ్ చేపిస్తున్నాము. రైస్ మిల్ ట్యాగింగ్లో కొంచెం జాప్యం ఉండడం వల్లనే ఇది 30,000 మెట్రిక్ టన్ దాదాపు మేము గోడౌన్కి షిఫ్ట్ చేసాము, ఏదైనా తడిచిపోకుండా ఉండడానికి. కొంతమంది రైతులు ఈ వర్షం పడుతున్నాయి ఇలాంటి ఇబ్బందులు ఎందుకని చెప్పేసి డైరెక్ట్గా రైస్ మిల్లర్స్ తీసుకెళ్తున్నారు. అక్కడ కూడా కొంత రేటు తక్కువ రావటం, వాళ్ళు చెప్పిందే ధర అనటం కూడా రైస్ మిల్లర్స్ ఇబ్బంది గురి చేస్తుంటే రైస్ మిల్లర్స్కి మీరు ఎలాంటి సూచనలు ఇచ్చారు? దయచేసి ఎవరు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు. రాష్ట్ర ప్రభుత్వం మన యావత్ తెలంగాణలో ప్రతి ఒక్క గింజలు కొనడానికి సిద్ధంగా ఉంది. ఇది సన్న రకంకి వచ్చేసరికి మీరు ప్రత్యేకంగా డైరెక్ట్గా మీ పొలాల నుంచి రైస్ మిల్ దగ్గరికి వెళ్తే మీకు 500 బోనస్ ఎట్లాగో రాదు. దాంతోపాటు మీ వెయిట్ కటింగ్ కూడా అవుతుంది. ఎందుకంటే అప్పుడు మొత్తం పచ్చి ఉంటుంది. ఆ పచ్చిలో ఉన్న మాయిశ్చర్తో ఆ వెయిట్ అక్కడ ఉన్న రైస్ మిల్ తప్పకుండా కట్ చేస్తారు. సో మీరు చేసిన ఉత్పాదన తగ్గట్టు మీకు ఆ ధర రాదు. సో ఏదైతే కనీస మద్దతు ధర ఉందో లభించడానికి, దాంతోపాటు బోనస్ తీసుకోవడానికి ఇంకొక 4-5 రోజు పొలాల్లో ఆ ధాన్యంని ఉండనియండి. మేము తప్పకుండా కావాలంటే మేము హార్వెస్టర్స్ని కూడా వాళ్ళని పిలిపించి మాట్లాడి అది కూడా ట్యాగింగ్ చేస్తాం. సరైన సమయంలో ఎఫ్ఏక్యూ నిబంధనలు మీట్ అయ్యేంత వరకు మేము తప్పకుండా మా వ్యవసాయ శాఖ కావచ్చు, మా పౌర సరఫరా శాఖ కావచ్చు, మేము ప్రతి ఒక్క రైతులకి ఈ సేవ అందించే క్రమంకి మేము కట్టుబడి ఉన్నాము. ఇప్పుడు ఈ ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే ఎన్ని రోజులకి మళ్ళీ రైతుల ఖాతాలో నగదు జమ అయ్యే అవకాశం? 2 days, 48 వర్కింగ్ అవర్స్, 2 days. మీరు చూసుకోవచ్చు. ఇప్పటి వరకు 25 నుంచి మన జిల్లాలో కొనుగోలు అయింది. ఇప్పటి వరకు మేము దాదాపు 7 కోట్ల పేమెంట్ చేసేసాము. అది ట్రక్ షీట్ బ్యాలెన్స్ కావచ్చు, రైతులకి అయినా పేమెంట్ కావచ్చు. ఇందులో ఇంకొకటి, మేము రైతుల నుంచి తీసుకొని గోడౌన్కి తరలించామనుకోండి, అప్పుడు కూడా రైతులకి పేమెంట్ వస్తుంది. అది జస్ట్ రైస్ మిల్లర్కి పోతుంది, అప్పుడే పేమెంట్ వస్తుంది అలా లేదు.
మేము రైతుల నుంచి సెంటర్లో కొనుగోలు చేసామంటే రైతుల బాధ్యత అక్కడే అయిపోయింది. అది గోడౌన్కి వెళ్తుందా, రైస్ మిల్కి వెళ్తుంది, అది రాష్ట్ర ప్రభుత్వం చూస్తుంది. బియ్యం కొనుగోలు విషయంలో కూడా ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి మేడం? పౌర సరఫరా శాఖ ద్వారా ఒక ప్రత్యేక జియో కూడా ఇవ్వడం జరిగింది. ఆ జియో ప్రకారంగా రైస్ మిల్లర్స్కి ప్లస్ రైతులకి ఇద్దరికి గుడ్ న్యూస్ ఇచ్చింది మన రాష్ట్ర ప్రభుత్వం. రైస్ మిల్స్కి ప్రతి ఒక్క క్వింటల్కి మెట్రిక్ ఛార్జెస్ని 4 times పెంచుతూ 50 రూపాయలు చేయడం జరిగింది. అది ఆల్మోస్ట్ గత 7 సంవత్సరాల నుంచి ఎప్పుడో రివైజ్ కాలే ఆ రేట్. తర్వాత రైతులకి నేను చెప్పినట్లు 500 రూపాయలు బోనస్ పర్ క్వింటల్ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది. రైతులకి ఏమైనా సమస్యలు ఉంటే మీ దృష్టికి తీసుకురావాలంటే ఎలాగ? మా దగ్గర ప్రత్యేకంగా పౌర సరఫరా శాఖ ద్వారా ఒక గ్రూప్ టోల్ ఫ్రీ కాల్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు DCO గారు ఉన్నారు. మేము రైస్ మిల్లర్స్తో, రైతులు అసోసియేషన్స్తో మాది ఒక వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది. వాళ్ళు వెంటనే లేదా మీడియా ద్వారానే, పాత్రికేయుల ద్వారానే మా దృష్టికి తీసుకురావచ్చు. మేము అప్పుడు ఎక్కడైతే మాకు సమస్యలు వస్తున్నాయో వెంటనే వాటికి పరిష్కారం చేయడానికి కూడా మేము వీలంత వరకు ట్రై చేస్తున్నాము. మన రాష్ట్ర ప్రముఖ కార్యదర్శి గారు DS చౌహాన్ గారు కూడా వారి మొత్తం తెలంగాణ పర్యటన ఈ ఖరీఫ్ సీజన్ మన నల్గొండ జిల్లా నుంచి మొదలు చేయడం జరిగింది. ఎందుకంటే మనం చాలా ముందు ఉన్నాము, ముందస్తుగా మన దగ్గర అరైవల్ వస్తాయి. మన దగ్గర ఉన్న మిల్లింగ్ కెపాసిటీ కూడా మన అరైవల్ తగ్గట్టుగా ఉంది అని చూసి తను కూడా చాలా సంతోషపడ్డారు, మమ్మల్ని చాలా బాగా అప్రిషియేట్ చేశారు. థ్యాంక్ యూ. రైతులకి ఎలాంటి సమస్యలు ఉన్నా సరే టోల్ ఫ్రీకి నంబర్ చేయవచ్చు అని చెప్పి ప్రతి చివరి గింజను కూడా కొనుగోలు చేయడానికి కట్టుబడి ఉన్నామని చెప్పి కూడా కలెక్టర్ త్రిపాఠి చెప్తున్నారు. కెమెరామ్యాన్ జనార్దన్తో ఈశ్వర్, ETV న్యూస్, నల్గొండ.